హా? అరే ఏంటమ్మా మీరు ఇంట్లో అందరూ పడుకుని నిద్రపోతుంటే మీరిక్కడ కూర్చుని కబుర్లాడుకుంటున్నారేంటి? చూడు, ఉదయాన్నే త్వరగా నిద్రలేచి తలారా స్నానం చేసి ఆ తులసమ్మకి నీళ్లు పోసి దండం పెట్టుకో. చూడు నానమ్మా, పుట్టలో పాలు పోయమన్నావు, పోసాను. పూజ చేయమన్నావు, చేశాను. పేరంటాళ్ళకి వాయినాలిమ్మన్నావు, ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ తులసమ్మకి నీళ్లు పోయడమేంటి? సాఫ్ట్వేర్ జాబ్లో కూడా టార్గెట్స్ ఉంటాయి. ఇంత టార్చర్ ఉండదు. మీ లిస్టులో ఇంకా ఇలాంటివి ఎన్నున్నాయి? పాలు పోసి పూజ చేయడం వల్లే ఆ నాగమ్మ తల్లొచ్చి మీ వదినకి నుదుటను బొట్టి పెట్టింది. అలా జరగడం వల్లే కదా మీ అన్నయ్య బతికున్నాడని నువ్వు కూడా నమ్ముతున్నావు. అయితే ఆ తులసమ్మ కూడా నీళ్లు పోసి దండం పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మంచి జరుగుతుందే. నీళ్లు పోస్తే క్యా హోతా బామ్మగారు? భైరవికి ఏం మంచి జరుగుతుంది? ఇది కార్తీక మాసం. కార్తీక మాసం అంటే ఆ దామోదరుడి పేరు, అంటే శివుడి పేరు. ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసం అంటే శివుడికే కాదు, ఆ విష్ణువు కూడా చాలా చాలా ఇష్టం. శివుడికి ఎందుకిష్టమో చెప్పావు, మరి విష్ణుకి ఎందుకిష్టమో చెప్పలేదు. శ్రీకృష్ణుడి మరో అవతారమే విష్ణు స్వరూపుడు. తులసి దామోదరుడికి ఈ కార్తీక మాసంలోనే వివాహం జరిగింది. కాబట్టి నువ్వు తులసమ్మకి నీళ్లు పోస్తే శ్రీకృష్ణుడిలాంటి మంచి భర్త నీకు దొరుకుతాడే. అమ్మో, అలాంటి వాడు నా మొగుడైతే ఆ సవతి పోరు భరించడం నా వల్ల కాదు. అయితే శ్రీరాముళ్లాంటి వాడొస్తాడు. కట్టుకున్న భార్యని అనుమానించేవాడు అస్సలొద్దు. సరే, రాముడు కృష్ణుడిలాంటి వాళ్ళు వద్దనుకుంటే శక్తియుక్తుడైన పరాక్రమవంతుడు సవ్యసాచి అయిన అర్జునుడు లాంటి వాడొస్తాడు. ఆల్రెడీ వచ్చాడు బామ్మగారు.